హలో, ఫస్ట్ మేము 2022లో డెస్టినీ తీసాం అనమాట. ఇతనే హీరో, నేను డైరెక్ట్ చేశాను. దాని తర్వాత ఇది వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ నేను ఎప్పుడు స్టోరీ రాస్తాను, సినిమా తీస్తాను, ఇంకా ఇదేమంటున్నాడంటే ఇంకా ఎవరైతే చేస్తానేమో అని. యాక్చువల్లీ ఏమంటున్నారంటే 2022 ప్రతి ఇయర్ 4 or 5 షార్ట్ ఫిల్మ్స్ మొత్తం తీసుకొని వచ్చేస్తుంటారు, తీయేస్తాను అని అనుకున్నారు. కానీ నేనేమంటే ఒక స్టోరీ రాశాను. ఆ స్టోరీయే ఇంకా 3 years అవుతుంది, ఇంకా రాస్తా ఉన్నాను. అలా అయిపోయింది అనమాట పరిస్థితి. దాని తర్వాత ఆ స్టోరీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఫిలిం నుంచి చాలా బిగ్ ఫిలింకి వెళ్ళింది అనమాట. ఇక నేను ఆ ప్రాజెక్ట్ లో ఉండిపోయి చాలా ఇదంకేం అర్థం కాలేదు. అర్థం కాకుండా మొత్తం తిరిగాడు అనమాట. నేను పక్కన పెడేసి ఇంకా ఓకే ఎవరు డైరెక్టర్స్ ఉన్నారు, ఎవరు యాక్టర్స్ ఉన్నారు అనేసి తిరుగుడు మొత్తం తిరిగాడు. మొత్తం తిరిగినా కానీ లాస్ట్ కి ఇతనికి ఏమి దొరకలేదు. ఇట్స్ బ్యాడ్ లక్. దాని తర్వాత ఇంకా అతను మొత్తం డిమోటివేట్ అయిపోయి గమన అయిపోయాడు. గమన అయిపోయిన తర్వాత నుంచి సరేలే గేమ్ ఉన్నది, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు, మనమే ఒక స్టోరీ రాద్దాం అనేసి అప్పుడు డ్రీమ్ చేసర్ మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన దగ్గర నుంచి అతను కూడా ఫస్ట్ ఫోన్ లో తీసాం. ఫస్ట్ అసలు 3 times యాక్ట్ చేసాము. అందుకే తీసిన సీన్ అంటే థర్డ్ టైం కి ఫస్ట్ ఫోన్ లో తీసాం అనమాట. ఫోన్ లో ఇతను ఒకటే తీసాడు. అప్పుడు నేను కురుక్షేత్ర ఈ పని మీద ఉన్నాను. ఇతను ఒకటే ఫోన్ లో మొత్తం ఫుల్ తీసేసాడు. ఫుల్ తీసేసి ఇంకా రిలీజ్ ఇంకా మొత్తం రిలీజ్ చేద్దాం 2 days అనుకున్నప్పుడు ఇతను చూపించాడు అనమాట. ఇతనే మన కెమెరా మ్యాన్. ఒకసారి క్లాప్ కొట్టండి. ఇతను చూపించిన తర్వాత ఇతను చెప్పాడు ఇది చాలా బాగుంది, నేను మీకు కెమెరా ఆఫ్ చేస్తాను, ఫ్రీగానే వచ్చి చేస్తాను, దీనికి మాత్రం ఇది చాలా స్టోరీ చాలా బాగుంది, ఖచ్చితంగా కెమెరాలోనే చేయాలి అనేసి మన షన్ను కెమెరా ఇవ్వడం వల్ల మళ్ళీ మొత్తం రీషూట్ చేసాం అనమాట. అలా దాని తర్వాత వచ్చి సెకండ్ టైం కూడా అది అనుకున్న లెవెల్కి రాలేదు. అందుకని మళ్ళీ చాలా రీషూట్ చేసాము. అలాగా లాస్ట్ వరకు మళ్ళీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గానే యూట్యూబ్ లో వెబ్ సిరీస్ గానే రిలీజ్ చేద్దాం అనుకున్నాము. దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ రెస్పాన్స్ బట్టి అప్పుడు యూట్యూబ్ లో కాస్త థియేటర్ కి మారిపోయింది. ఖచ్చితంగా థియేటర్ లో ఒక షో అన్న వేద్దాం, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏమవుతుంది అనేసి చాలా మంచి దాని ఏమంటారు దాన్ని ఒక మంచి అవకాశం అది దాన్ని ఎంచుకునే దానికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మన మన యొక్క గోల్ అనేది చాలా హైలో ఉంది. మనం ఇప్పుడు కానీ ఇలాగా ఒక థియేటర్ కి ఒక షోనో వేయకపోతే ఆ గోల్ ఆ టైంకి రీచ్ అవ్వవు. కాబట్టి మనం ఆ గోల్ కి ఆ టైంకి రీచ్ అవ్వాలంటే ఈ రోజు ఈ సినిమా థియేటర్ లో ఖచ్చితంగా ఆడాలి. ఒకసారి థియేటర్ కోసం ఇతను ఒక 2 months అంత ప్రతి ఒక్క థియేటర్ అడిగాడు అనమాట. ప్రతి ఒక్క థియేటర్ కి 3-4 times వెళ్ళాడు. వాళ్ళంతా వచ్చి ఎవడు బాబు నువ్వు ఒకటి వచ్చాడు, ఇంత సందగా ఉన్నావు, నువ్వేం తీసావు అనేసి అందరూ ఇతను పంపించేస్తున్నారు బయట. అయినా కానీ ఖచ్చితంగా థియేటర్ లో రిలీజ్ చేయాలి అనేసి ఆ నమ్మకం పెట్టుకొని మొత్తం తిరిగి చాలా ఎవరికి వెళ్ళగలేదు. చాలా మంది ట్రై చేశారు, చాలా మంది థియేటర్ లో వెళ్దామన్నారు, వెళ్ళి అందరిని అడిగారు. 2-3 థియేటర్లు అడిగేసి బయట వచ్చేసారు అనమాట. కానీ ఇతను మాత్రం వేరే ఫిల్మ్స్ కోసం, కానీ ఇతను మాత్రం ఖచ్చితంగా డ్రీమ్ చేశారు థియేటర్ లోనే రిలీజ్ అవ్వాలి అనేసి గట్టి నమ్మకంతో తిరిగి లాస్ట్ కి సాధించాడు. ఒకసారి క్లాస్ కొట్టండి. థియేటర్ మాట్లాడి థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. మీదంతా పక్కన పెట్టింది. యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ ఇది, కానీ థియేటర్ వరకు తీసుకువెళ్ళడానికి మన ఆ గోల్ కి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట దానికి. ఓకే, దాని తర్వాత నుంచి ఇంకా ఖచ్చితంగా థియేటర్ కాబట్టి అప్పటి నుంచి నాది ఒకసారి పక్కన పెట్టేసి మొత్తం ఆ లాస్ట్ 2 months లో డ్రీమ్ చేజర్ లో బ్యాక్వర్డ్ నేను ఎంత చేయగలను అంత చేస్తూ వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ప్లే అయినప్పుడు కూడా లాస్ట్ ఎపిసోడ్ ఇంకా కొంచెం ఎడిటింగ్ చిన్న బ్యాలెన్స్ ఉంది, టైం సరిపోక చిన్న ఎడిటింగ్ బ్యాలెన్స్ ఉంది. మొత్తం ఫిల్మ్ లో థియేటర్ లో బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా తినే అండి మ్యూజిక్ చేసింది అండ్ తినే కో-ఎడిటర్. మ్యూజిక్ అయితే ఒక 4 months రెస్ట్లెస్గా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అదే అనమాట పని. అంటే మామూలుగా మనకి మ్యూజిక్ కొట్టించాలంటే చాలా మనీ అడుగుతారు అనమాట బయట. సో మనం యూట్యూబ్లో ఒక కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ చూస్తూ ఉంటాం, కానీ మనకు నచ్చింది ఏది ఉండదు. ఎన్ని మ్యూజిక్ చూసారంటే తనకే తెలుసండి. అసలు ఒక 4,000 5,000 ఎన్ని మ్యూజిక్ విన్నామో మాకే తెలియదు. అసలు బుర్ర పాడైపోయింది అనమాట ఆ 4 months. కానీ ఆ 4 months కి మీరు చూసారు కదా, ఒక 4 మ్యూజిక్స్ వచ్చాయన్నమాట. అవే కోర్ మ్యూజిక్స్. డ్రీమ్ చేజర్ కి ఏదైనా ఉందంటే ఆ 4 కోర్ మ్యూజిక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆ 4 మ్యూజిక్స్ మాత్రం నిజంగా అవి అసలు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఆ 4 మ్యూజిక్స్